జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులు మన సభాధ్యక్షులు తమ్ముడు ఆదర్శ్ రెడ్డి గారికి, గౌరవనీయులు మా ప్రకాష్ చారన్న గారికి, గౌరవనీయులు మా తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న మా జిన్నారం బాలరెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, అదేవిధంగా మా యాదక్క కూడా వచ్చింది, యాదక్క గారు, ఇంకా మా గౌరవ కార్పొరేటర్లు, ముఖ్యంగా మా గడ్డపోతారం అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెళ్లకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఈరోజు ఈ మున్సిపల్ ఎన్నికలు మనకు చాలా ముఖ్యమైనటువంటివి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థులందరూ మీ ముందుకు వచ్చారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే పేదల పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ. నిత్యం పేదల కోసం కేసీఆర్ గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది. బీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే 200 పెన్షన్ 2000 రూపాయలు చేసింది కేసీఆర్ గారే. ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చింది మన కేసీఆర్ గారే. మీ బిడ్డ కాన్పుకు పోతే పటాన్ చెరువు ఆసుపత్రిలో స్కానింగ్ చేసి, పరీక్షలు చేసి, బిడ్డ కాన్పు చేసి, కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లను గడ్డపోతారంలో దించింది మన కేసీఆర్ ప్రభుత్వమే. కరోనా వస్తే ఈ పేదల కష్టాలను దృష్టిలో పెట్టుకొని నెలకు 10 కిలోల బియ్యం ఉచితంగా మన కేసీఆర్ గారు ఇచ్చారా లేదా? 3 ఏళ్ళు ఇచ్చిండు కేసీఆర్ గారు, ఇయలే. ఆ రకంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిండు. ఆనాడు కేసీఆర్ గారు రాకముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వారానికి 2 రోజులు పవర్ హాలిడే. ఫ్యాక్టరీలు 2 రోజులు బంద్ అవుతుండేనా లేకుండా? అప్పుడు కేసీఆర్ గారు వచ్చినాక 24 గంటల కరెంట్ ఇచ్చిండు. మళ్ళా ఓటీలు వచ్చినాయి, కార్మికులకు చేతి నిండా పని దొరికింది. కార్మికులకు కేసీఆర్ వచ్చినాకనే పూర్తి జీతం వచ్చింది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు లేక ఉద్యోగాలు పోయినాయి, ఓటీ దొరకలేదు, 2 రోజులు పని దొరకలేదు, ఇల్లు కిరాయా, ఇల్లు గడవడమే నాడు కష్టంగా ఉండే. కేసీఆర్ వచ్చి మన కష్టాలు దూరం చేసిండు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒకరోజు పవర్ హాలిడే స్టార్ట్ అయిందా? ఏదో ఒక కారణం పేరు మీద వారానికి 1 రోజు పవర్ కట్, కరెంటు కట్ అవుతుంది అంటే మెయింటెనెన్స్. మరి కేసీఆర్ ఉన్నప్పుడు మెయింటెనెన్స్తో ఎందుకు ఆగలేదు? ఇప్పుడే ఎందుకు వారానికి 1 రోజు మళ్ళీ పవర్ హాలిడే వచ్చిందో ఆలోచించండి. కాంగ్రెస్ అంటే కరెంటు కష్టాలు, కాంగ్రెస్ అంటే అవినీతి, కాంగ్రెస్ అంటే ప్రజలను మోసం చేయడం. మీకు తెలియదా? ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు? మా ప్రభుత్వం వస్తే 2000 పింఛన్ 4000 చేస్తా అన్నాడు. అయిందా? అయిందా? 4000 అయిందా? అదే మన కేసీఆర్ గెలిస్తే మొదటి నెలలోనే 200ని 2000 చేసిండు. మొదటి నెలనే 2000 పింఛన్ ఇచ్చిందా? ఇయ్యలేదా? కానీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు 2 ఏళ్ళని అర్థమైంది, సగం టైం అయిపోయింది, ఇది వరకు 4000 పింఛన్ రాలే. వచ్చిందా? అదేవిధంగా మా అక్క చెల్లెళ్లకు మహాలక్ష్మి ఇస్తామన్నారు, నెలకు 2500 ఇస్తామన్నారు. పడ్డాయా ఎవరికన్నా? గడ్డపోతారంలో పడ్డాయట, కొంతమందికి పడ్డాయట, పల్లె. రేవంత్ రెడ్డి ఒక ఆయన ఉన్నాడు కాంగ్రెస్ లీడర్, మేము వేసేసినాం 2500 అంటుండు. బాగా ఆలోచన చేయండి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వంగి వంగి దండాలు పెడుతుండ్రు. ఇందాక నేను తూప్రాన్లో మాట్లాడుతుంటే ఒక అవ్వ అన్నది, సార్ బిడ్డ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 5000 ఇస్తాం ఓటేయమంటుండ్రు, కాలు మొక్కుతుండ్రు అన్నది. రేవంత్ రెడ్డి కట్టలు పంపిండట, బిడ్డ ఓట్లు వేయమంటుండ్రు అంటే ఏం చెప్పినావు అవ్వ అని నేను అడిగిన. ఏం చెప్తా బిడ్డ, ఆయన మహాలక్ష్మి ఇస్తే నెలకు 2500 చొప్పున 26 నెలలు అంటే 65,000 వస్తుండే. నాకు 5,000 ఇచ్చిండ్రు, ఇంకా 60,000 అడకరాపో బాకీ ఉన్నాడు అని చెప్పిందట. 5 వచ్చినాయి, ఇంకా 60 బాకీ ఉన్నాడు, అడకరాపో రేవంత్ రెడ్డి అప్పుడే ఓటేస్తా అన్నదట అవ్వ. నాకు తూప్రాన్లో అవ్వ చెప్తుంది. మరి గడపోతామని ఏమంటున్నారు? దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ వచ్చే డబ్బులు మనకు ముఖ్యం కాదు, మన భవిష్యత్తు మనకు ముఖ్యం. మహిళలకు 2500 రావాలన్నా, అవ్వ తాతలకు 4000 పెన్షన్ రావాలన్నా ఈ కాంగ్రెస్ వాళ్ళకు గుణపాఠం చెప్పాలి.
ఇన్ని ఎగబెట్టినా మనం ఓట్లు వేసినాం అనుకో ఏమంటారు? 2500 లేకుండా మాకే పడ్డాయి, 4000 ఎగబెట్టినా మాకే పడ్డాయి, ఇక ఇచ్చేదే లేదు పో అనరా? సురుకు పెడితేనే కళ్ళు తెరుస్తారు, బుద్ధి చెప్తేనే మనకు సోయికి వస్తారు. ఆలోచన చెయ్యండి. ఆనాడు ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 1,116 ఇచ్చిండా లేదా కేసీఆర్? వచ్చినాయా లేవా మీకు? ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు? మేము 1,00,000 కాదు ఇంకా తులం బంగారం కలుపుతాం. వచ్చినాయా బంగారం? ఎన్ని తులాలు వచ్చినాయి గడ్డపోతారంకు? ఎన్ని తులాలు వచ్చినాయి? రాలే. ఆ 1,00,000 కూడా వస్తలేవు. మొన్న ఒకడ రామగుండంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచడానికి ఆయన ఠాకూర్ అని ఎమ్మెల్యే పిలిచిండట. ఒక అవ్వ పోయింది, సంకల పిల్లని ఎత్తుకొని పోయింది చెక్కెత్తుకు తెచ్చుకుందామని. అగో నీ కొడుకు కూడా పుట్టిండ అంటున్నట ఎమ్మెల్యే. అంటే నీ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎప్పుడు వస్తున్నాయి? పిల్లలు పుట్టినాక వస్తున్నాయి, పెళ్లికి వస్తలేవు. తులం బంగారం రాలే, ఆ చెక్కు కూడా ఏడాది అర్థానికి 2 ఏళ్లకు వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. ఈ రకంగా కాంగ్రెస్ మోసం చేస్తుంది. బంగారం రాలే కానీ ధర అయితే పెరిగింది. ఎంత అయింది? చాలా పెరిగినట్టుంది. ఆగం చేసిండ్రు. ఇవాళ ఏ విషయంలో జరిగింది? మీ బిడ్డ కాన్పుకు పోతే పటాన్ చెరువుల మున్పటి లెక్క కేసీఆర్ కిట్ ఇస్తున్నారా? బంద్ అయిపోయింది. కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. బతుకమ్మ చీరలు బంద్ అయిపోయింది. మున్పటి లెక్క కరెంట్ వస్తలేదు. మన పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రావడం లేదు. అంతా మోసం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలే. వెనకట ఏదో 2 నాలుకల పాములు అందు మనం, 2 మూతుల పాములు 2 నాలుక అనే మాట విన్నాం మనం. ఈ రేవంత్ రెడ్డికి ఎన్ని నాలుకలు లేవో నాకైతే అర్థమైతలేదు. వెనకట 2 మూతుల పాముల సంగతి విన్నాం కానీ మా చెల్లి అంటుంది 4 మూతులు అంటుంది. 4 నాలుకలు రేవంత్ రెడ్డికి అంటుంది. ఎన్నికల ముందు 4,000 పెన్షన్ అన్నాడు, ఇప్పుడేమో దాన్ని మర్చిపోయింది. దేవుని మీద ప్రమాణం చేసిండు, 15 ఆగస్టు కల్లా రైతు రుణమాఫీ చేస్తా అని దేవుణ్ణే మోసం చేసిండు. మహాలక్ష్మి అన్నాడు, అక్క చెల్లెలను మోసం చేసిండు. రైతు భరోసా అన్నాడు, రైతుల్ని మోసం చేసిండు. ఆయన నోటికి మొక్కాలి. నోరిప్పితే విషమే, నోరిప్పితే బూతులే. ఒక్కటన్నా మంచి మాట మాట్లాడంగా విన్నామా? ఎంతసేపు కేసీఆర్ మీద రోత మాటలు చెప్పుడు తప్ప ఒక్క మాట ఉన్నదా? కేసీఆర్ నీకంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు పెద్దోడు వయసులో. తెలంగాణ తెచ్చినోడు కేసీఆర్. ఆ కేసీఆర్ను పట్టుకొని ఆ రకంగా మాట్లాడొచ్చు నా చెల్లె? ఏం మాట్లాడతాడు? లాగుల తొండలు ఇస్తా అంటాడు, పేగులు మెడలేసుకుంటా అంటాడు, కళ్ళ గుడ్లుడ వీక్తా అంటాడు, చేతులకు బేడీలు వేస్తా అంటాడు. ఇదా మాట్లాడే మాట? అసలు నీకు ఆనాడు దొంగ నోట్లతోని నోట్ల కట్టలతో దొరికిన రేవంత్ రెడ్డికి ఆనాడే బేడీలేసి ఊరేగించేది ఉండే. కేసీఆర్ మంచోడు కనుక నిన్ను విడిచిపెట్టిండు బిడ్డ. నువ్వు ఇవాళ నియత లేకుండా, నిజాయితీ లేకుండా, పద్ధతి లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నీ బతికే విషయం. నువ్వు పెయింటరు, గోడలకు సున్నాలు వేసుకునే రేవంత్ రెడ్డి, పెయింటర్ నుంచి పొలిటీషియన్ దాకా అంతా నీ బతికే అవినీతిమయం. నీదంతా మోసం. ఇవాళ నీ చిల్లర మాటలు వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇవాళ ఎక్కడో రంగారెడ్డికి పోయిండు, ఆడంటుండు గాడిదలకు ఓటేయొద్దట. గాడిదలకు ఓటేయొద్దంటు. నిజమే, నిజమే రేవంత్ రెడ్డి, కరెక్టే చెప్పినావు. నీకు నీ గాడిదకు నీకు ఓటేసిన పాపానికి తెలంగాణ ప్రజలు ఎందుకేసినవురా ఈ గాడిదకు అనుకుంటున్నారు. ఇక మళ్ళీ ఏమురా ఈ గాడిదకు అనుకుంటున్నారు. ఈ మోసపూరిత గాడిదకు మళ్ళేమో అని తెలంగాణ ప్రజలు మొత్తుకుంటే పరిస్థితి తెచ్చినావు. ఇలా మంచిగుండే తెలంగాణ ఆగమాగం చేసిండ్రు. నేను మా గడ్డపోతారంలో మా చారి గారు చెప్పినట్టు తప్పకుండా రాబోయే రోజుల్లో ఇక్కడ బస్తీ దవాఖానా ఏర్పాటు చేపిస్తా, వైద్యాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అదే విధంగా ఈ ప్రాంతంలో 3 రోజులకు 4 రోజులకు ఒకసారి నల్ల నీళ్ళు వస్తున్నాయి. మా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి. తప్పకుండా ప్రతిరోజు మీ ఇంటికి నల్ల నీళ్ళు వచ్చే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటది అని చెప్పి మనం చేస్తా ఉన్నా. అదే విధంగా పేదలకు ఇండ్ల స్థలాలు కానీ, పేదలకు రోడ్లు కానీ, మోరీలు కానీ, ఈ కాలుష్య నివారణ కోసం బీఆర్ఎస్ పార్టీ మా కౌన్సిలర్లు మేమందరం కూడా కృషి చేస్తామని కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాను. బాగా ఆలోచించి ఈ ఎన్నికలు మరి మనందరికి సంబంధించినవి. మొదటిసారి మున్సిపాలిటీ అయింది. మరి ఈ మున్సిపాలిటీలో ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉంది. మీ అందరి దయతో ఓట్లేస్తే రేపు 5 ఏళ్ల కోసం వీళ్ళు కౌన్సిలర్లుగా మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు గెలుస్తారు.
రేపు మళ్ళా 2 ఏళ్ళు అయితే ఎవరి గవర్నమెంట్ వస్తుంది? ఎవరిది వస్తుంది? మళ్ళా కేసీఆర్ గవర్నమెంటే వస్తుంది. వీళ్ళందరికీ మీకు ఏం మాటలు ఇచ్చిండ్రో, మా కౌన్సిలర్లు అభ్యర్థులు మీకు ఏ హామీలు అయితే ఇచ్చిండ్రో, రేపు కేసీఆర్ గారిని ఒప్పించి నేను అన్ని పనులు చేయించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మనం చేస్తా ఉన్నా. हमारे बहुत सारे लोग बिहार से, छत्तीसगढ़ से, उड़ीसा से, यूपी से, बंगाल से, बहुत सारे लोग नॉर्थ इंडिया से यहाँ काम कर रहे हैं, मेहनत कर रहे हैं। केसीआर साहब ने जितने लोग तेलंगाना में आके काम कर रहे, वो भी हमारा तेलंगाना के लोग बोल के केसीआर साहब समझे। जब कोरोना आए थे, आप याद रखो, आपको तकलीफ है तो चावल दिए केसीआर साहब, आप लोग वापस जाए तो आप लोगों को ट्रेन लगा के 1 रुपया बिना लेके आपके गांवों को जो जाना चाहते थे उन लोगों को केसीआर साहब ने भिजाए। जो लोग यहाँ थे उन लोगों के लिए भी हम यहाँ पूरे दवा दिए, पूरे इंतजाम भी कर चुके हैं। यहाँ कोई कमी नहीं है। यहाँ तेलंगाना में जो भी काम करते, जो नॉर्थ इंडिया का ही है, तेलंगाना वाले भी है, सबको हम एक तरफ देखते हैं, सबको अच्छे देखते हैं। यहाँ तेलंगाना में आप लोगों को परसों आप सिगाची फैक्ट्री बोल के रहता पठान चरू में, सिगाची फैक्ट्री में एक्सीडेंट हुआ, 54 మంది చనిపోయింది సిగాచి ఫ్యాక్టరీలో, పాషమైలారం సిగాచి ఫ్యాక్టరీలో 54 మంది చనిపోతే बंगाल, बिहार, यूपी, बहुत सारे नॉर्थ इंडिया लोग मर चुके थे। रेवंत रेड्डी आके बोला मैं 1 करोड़ रुपया देंगे। 6 महीने हो गए, आज तक सरकार से 1 रुपया भी नहीं आया। 1 रुपया भी रेवंत रेड्डी नहीं दिया। कितना गंदा आदमी है ये कांग्रेस वाले। जो आदमी मर चुके हैं उनके नाम पे बोले सो 1 करोड़ भी आज तक नहीं देते। ऐसे लोग कोई काम करते, भगवान के ना ऊपर प्रमाण करके किसानों को ऋण माफी लोन वेवर नहीं किया। जो लोग मर चुके उन लोगों को करोड़ देते बोल के 1 रुपया भी आज तक नहीं दिए। ये झूठेबाज कांग्रेस है। ये कांग्रेस बूढ़े बेवा लोगों को 4000 देते बोल के धोखा दिया। ये कांग्रेस महिलाओं को 2500 महीने में देते बोल के महिलाओं को धोखा दिया है। ये कांग्रेस कुछ नहीं करता। ये कांग्रेस पिछले 2.5 साल से 1 रुपया का काम भी यहाँ नहीं करे, कोई भी काम नहीं करे कांग्रेस। ये कांग्रेस को वोट डालने में अपने को कोई फायदा नहीं है। कांग्रेस आया फिर हफ्ते में 1 दिन करंट बंद हो रहा, फैक्ट्री को पावर हॉलीडे हो गया। ये लोग आप समझना चाहिए। तेलंगाना लाए केसीआर, तेलंगाना को डेवलप करे केसीआर। आगे भी आपके जैसे गरीब लोगों के लिए केसीआर साहब सरकार आपके लिए काम करेंगे। मुख्यंगा आप लोग भी कार के निशान पे वोट देना। बीआरएस लोगों को, हमारे जितने भी कारपोरेटर है उन लोगों को जिताइए। जरूर आपका जो इच्छा है, आपका जो काम है हम करके देंगे। మరి ఈరోజు ముఖ్యంగా మా అభ్యర్థులు ఒక్కసారి అభ్యర్థులు ముంగట రానిది వాళ్ళు దండం పెట్టుకుంటారు. వార్డ్ నంబర్ 1 నుంచి శాంతమ్మ గారు, అటు దండం నాకు కాదమ్మా వాళ్ళకి పెట్టు, జరుగు బిడ్డ నువ్వు జరుగు, శాంతమ్మ కనబడతలేదు. వార్డ్ నంబర్ 1 నుంచి మా అభ్యర్థి శాంతమ్మ గారు, దయచేసి మీరు అందరు దీవించాలని కోరుతా ఉన్నాం. వార్డ్ నంబర్ 2 భాగ్యలక్ష్మి గారు, ఆగరు బిడ్డ. 2వ వార్డ్ నుంచి మా సోదరిమణి చెల్లెలు భాగ్యలక్ష్మి గారిని గెలిపించండి. 3వ వార్డ్ నుంచి మాధురి మమతా పెంటేష్, మమతమ్మ గారిని గెలిపించాలని కోరుతా ఉన్నాం. 4వ వార్డ్ నుంచి మద్దూరి కార్తీక్ తమ్ముడిని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీరు వెనకకు పోయి కొత్తోళ్ళు ముందుకు రాని. 5వ వార్డు నీరుడి ప్రభావతి గారు, ముందా ప్రభావతి సరే తీయవాడు. 14వ వార్డు నీరుడి ప్రభావతి గారు, కారు గుర్తు. 15వ వార్డు శ్రీనివాస్, మా తమ్ముడు. 15వ వార్డు పులిగల్ల శ్రీనివాస్, దండం పెట్టుకో అందరికి. అదే విధంగా వార్డ్ నంబర్ 5 గడ్డె సుష్మా,
సుష్మమ్మ ఉన్నదా? అదే విధంగా వార్డ్ నంబర్ 6 స్వప్న గారు, స్వప్న కుమార్. వార్డ్ నంబర్ 7 అఫ్సరా బేగం మొహమ్మద్ జబ్బార్ సాబ్. వార్డ్ నంబర్ 8 అర్కల సంధ్య. వార్డ్ నంబర్ 9 ఆకుల మమత. వార్డ్ నంబర్ 10 మహేందర్ గౌడ్. మహేందర్ గౌడ్ గారు ఉన్నారా? వార్డ్ నంబర్ 11 మల్లేశం గారు. వార్డ్ నంబర్ 12 స్వాతి గణేష్ సింగ్, స్వాతి ఠాకూర్. వార్డ్ నంబర్ 13 నవీన్. వార్డ్ నంబర్ 16 ఎర్రోళ్ళ అశోక్. వార్డ్ నంబర్ 17 కుమ్మరి కృష్ణ. వార్డ్ నంబర్ 18 నరేష్ చాడి గారు. సో ఈ 18 మందిని కూడా కారు గుర్తు మీద ఓటేసి మీరందరూ కూడా దీవించాలని చెప్పి మా గడ్డపోతారం అన్నదమ్ములని అక్కా చెల్లెలను ప్రార్థిస్తూ జై తెలంగాణ.